అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాడు. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. అప్పుడు పస్కా అనే యూదుల పండుగ సమీపించింది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన వద్దకు రావడము చూచి ఫిలిప్పునడిగాడు, వీరు భుజించడానికి ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దాము? గాని తానేమి చేయనై ఉన్నాడో యేసుకు తెలుసు. అతణ్ణి పరీక్షించడానికి అలా అడిగాడు. అందుకు ఫిలిప్పు ఆయనతో అన్నాడు, వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకొనటానికైనా 200 దేనారముల రొట్టెలు చాలవు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఆయనతో అన్నాడు, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. గాని ఇంతమందికి ఇవి ఏమాత్రం? యేసు అన్నాడు, జనులను కూర్చుండబెట్టండి. ఆ చోట చాలా పచ్చిక ఉంది గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులర్పించి కూర్చున్న వారికి వడ్డించాడు. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయండని తన శిష్యులతో అన్నాడు. కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి చెప్పుకున్నారు, నిజముగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే. గలిలయ సముద్రం దగ్గర యేసు ప్రభు 5,000 మందికి పైగా జనానికి ఆహారం పెట్టాడు. యోహాను సువార్తలో ఇది యేసు చేసిన 4వ అద్భుతం, 4వ ప్రసంగం. ఈ అద్భుత కార్యం 4 సువార్తల్లోనూ పేర్కొనబడింది. వారికి భోజనం పెట్టిన తరువాత యేసు ప్రభు వారికి జీవాహారమును గురించి ఒక గొప్ప అద్భుతమైన అమూల్యమైన ప్రబోధం చేశాడు. యోహాను తన సువార్తలో అద్భుతాలను సూచక క్రియలు అని పేర్కొనడం గొప్ప విశేషం. సూచకప్రాయంగా దేవుడు ఈ క్రియలను చేసి వాటి ద్వారా తనను తాను మహిమపరుచుకున్నాడు, పరమసత్యాన్ని బోధించాడు. ఇది ఆయన ప్రత్యేక పద్ధతి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మేటట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందేటట్లు ఇవి వ్రాయబడినవి. యోహాను సువార్తకు ఇదే కీలక వచనం. యేసే జీవాహారం అనే సత్యాన్ని వారికి ప్రకటించడానికి భౌతికాహారాన్ని మొదట వారికి కడుపు నిండా పెట్టాడు. భౌతికమైన ఈ అన్నం ఆధ్యాత్మిక ఆహారానికి నీడలాంటిది మాత్రమే. యేసు యెరూషలేము నుండి యొర్దాను నది తూర్పు తీరానికి వచ్చాడు. గలిలయ సముద్రం దాటి తూర్పు దిశగా వచ్చేశాడు. 5వ అధ్యాయంలోని సంఘటనల తరువాత 6 నెలలకు ఈ 6వ అధ్యాయంలోని సంగతులు జరిగాయి. ఇంకా 1 సంవత్సరానికి ఆయన సిలువ వేయబడతాడు అనగా ఈ సంఘటనలు జరిగాయి. ప్రతి సంఘటన ఫలాని పండుగ సమయంలో జరిగింది అని యోహాను కాలాన్ని నిర్దేశించడానికి ఈ పద్ధతిలో సువార్తను రచించాడు. యూదుల క్యాలెండర్ను యోహాను పేర్కొనడం ఒక ప్రత్యేకత. యేసు పరలోక మహిమ నుండి దిగివచ్చిన దేవుడు. ఆయన వాక్యమే శరీరము ధరించిన దేవుడు. మన మధ్య ఆయన వేసుకున్న గుడారమే ఆయన శరీరం. ఆయన గలిలీ సముద్ర తీరాన నడిచిన దేవనరుడు. కానా అనే ఊరికి వచ్చాడు. నజరేతులో ఆయన బాల్యం గడిచింది. కపెర్నహూము, అక్కడి నుండి బెత్సయిదాకు, యెరూషలేముకు, దెకపొలికి ప్రయాణం చేసిన దేవనరుడు. నరావతారం దాల్చిన పరమదేవుడు. పస్కా పండుగ దగ్గరలోనే ఉంది.
జనసమూహాలు ఆయనను వెంబడిస్తున్నాయి. ఎందుకు అంతమంది ఆయన వెంటపడ్డారు? ఆయన చేసిన సూచక క్రియలను చూచి నమ్మిన వారే వీరంతా. అద్భుతాలు చేసే యేసు కాదు, యేసు చేసిన అద్భుతాలు మాత్రమే వీరికి కావాలి. వారిది రక్షించే విశ్వాసం కాదు. భౌతిక శరీరాన్ని మాత్రమే బాగుచేయమని కోరుతున్నారు గాని వారి ఆత్మలకు పునరుత్థానం కావాలి. పునరుత్థానుడైన యేసు నీ హృదయంలోకి వచ్చి నిన్ను వెలిగిస్తాడు. యోహాను సువార్త 2:25 మనుష్యుని ఆంతర్యమెరిగిన యేసుకు ఎవడూ మనుష్యుణ్ణి గురించి సాక్ష్యమియ్యనక్కర్లేదు. తన చుట్టూరా చేరిన ఈ గుంపులకు ప్రభువు తనను తాను లోబరుచుకొనలేదు. కపెర్నహూముకు దగ్గరలోనే ఉన్న ఈ కొండ మీద పెద్ద పచ్చిక బయలు ఉంది. యేసు తన శిష్యులతో ఆ పచ్చిక బయలులో కూర్చున్నాడు. పస్కా పండుగ సమీపమై ఉంది. యేసు శిష్యులలో ఫిలిప్పు చాలా నెమ్మదైనవాడు. ఫిలిప్పు, అంద్రెయ ఎల్లప్పుడూ కలిసి పనిచేస్తూ ఉంటారు. వీరిద్దరూ తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. అంద్రెయ సీమోను పేతురును ప్రభువు దగ్గరికి తెచ్చాడు. గ్రీసు దేశస్థులు ఫిలిప్పు, అంద్రెయల దగ్గరికి వచ్చి, మేము యేసును చూడగోరుతున్నాము అన్నారు. వీరికందరికీ ఆహారం ఎలా పెట్టాలి అనే సమస్యను గురించి వీరిద్దరూ కలిసి ఆలోచిస్తున్నారు. వీరికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి అని ఫిలిప్పును సలహా అడిగాడు ప్రభువు. నిజంగా ప్రభువుకు ఫిలిప్పు సలహా అనవసరం. ఫిలిప్పు 5,000 మందికి పైగా ఉన్న ఆ జనసమూహాన్ని చూచాడు. ఫిలిప్పు అద్భుతాలను గురించి తలంచలేదు, అనుకోలేదు. ఇంతమందికి ఆహారం పెట్టాలంటే డబ్బు కావాలి. తమ డబ్బు సంచిలో చూస్తే 200 దేనారాలున్నాయి. కాని అది ఏ మూలకు? సగటు మనిషి ఒక్కరోజు సంపాదన 1 దేనారం. మిగతా సువార్తల్లో వారు యేసుకు సలహా ఇచ్చినట్లు చెప్పబడింది. వీరిని పంపించేయండి. ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోతే తమకున్నదేదో ఇంత తింటారు. ప్రభు అన్నాడు, వారిని అలా పంపేది లేదు, వారికి భోజనం పెట్టాల్సిందే. లూకాసు వార్త 9:12-15 వరకు యేసు శిష్యులు సలహాలైతే చెబుతారు గాని ఆధ్యాత్మికమైన పరిష్కారం వారికి తోచదు, చెప్పలేరు. అప్పుడు అంద్రెయ మాట్లాడాడు. ఏమన్నాడు? ఇక్కడ ఉన్న వారి దగ్గర ఏముందో అడిగి చూచాను, ఎవరి దగ్గర ఏమీ లేదు. ఒక చిన్నవాడున్నాడు, వాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇవి ఇంతమందికి ఒక లెక్క, చాలనే చాలవు. 5,000 మంది పురుషులు, ఇంకా వారి కుటుంబాలు అందరినీ కలుపుకొని లెక్కిస్తే ఇంచుమించు 15,000 మంది అవుతారు. కొన్ని దేనారాలు, 5 రొట్టెలు, 2 చేపలు. వారి దగ్గర ఉన్నదంతా ఇదే. వీరికి ఆహారం పెట్టాలంటే మన వల్ల కాదు అంటూ శిష్యులు చేతులు వెల్లికలు వేసి కూర్చున్నారు. మన దగ్గర ఏముంది, ఎంత ఉంది అని లెక్కిస్తున్నారు. గాని వారితో యేసు ఉన్నాడని వారికి తోచదు. ఎందుకని? ఆయన ఉంటే అసాధ్యమేమీ ఉండదు. వారు పంక్తులు తీరి కూర్చున్నారు. దూరం నుంచి చూస్తే ఆ గుట్ట మీద ఓ రంగురంగుల బొంత పచ్చిక బయలుపై కప్పినట్లు కనిపిస్తోంది. వారు అనేక రకాల దుస్తులు ధరించి ఉన్నారు. యేసు ఒక గొప్ప అద్భుతం చేశాడు. 5 రొట్టెలతో 2 చేపలతో అంతమందికి కడుపు నిండా ఆహారం పెట్టాడు. అదొక అద్భుతం, సూచక క్రియ. ఆ జనసమూహంలో ప్రతి ఒక్కడూ తినగలిగినంత తిన్నాడు. వారు వడ్డించారు. వారు తినగా మిగిలిన రొట్టెలు 12 గంపలయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనే లోకానికి ఏకైక ప్రవక్త అని చెప్పుకున్నారు. 15 నుండి రాజుగా చేయడానికి వారు వచ్చి తనను బలవంతంగా పట్టుకోబోతున్నారని యేసు ఎరిగినవాడై మళ్లీ కొండకు ఒంటరిగా వెళ్లిపోయాడు. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోణి ఎక్కి సముద్రము అద్దరిని ఉన్న కపెర్నహూముకు వెడుతున్నారు.
అంతలో చీకటి పడింది గాని యేసు వారి వద్దకు ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి వీచింది, సముద్రం పొంగింది. వారు ఇంచుమించు 2 కోసుల దూరం దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుస్తూ తమ దోణి దగ్గరికి రావడము చూచి భయపడ్డారు. అయితే ఆయన, నేనే, భయపడకండి అన్నాడు. ఆయనను దోణి మీద ఎక్కించుకోవడం వారికి ఇష్టమైంది. వెంటనే ఆ దోణి వారు వెళ్లుతున్న ప్రదేశానికి చేరింది. యేసు నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు. తుఫాను గాలులు వీస్తున్నాయి. యేసును వారు గుర్తుపట్టలేదు, భయపడ్డారు. నేనే అని ప్రభు అనే వరకు వారు భయంతో అట్టిట్టయిపోతున్నారు. ఇది మరో అద్భుతం. మన జీవితాలలో కూడా అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభువు మన దగ్గరికి వచ్చి, నేనే, భయపడకండి అంటూ అభయమిచ్చి మనకు ధైర్యం గొలుపుతాడు. యేసు దోణిలోకి ఎక్కడంతోటే ఒక్క త్రుటిలో వారు తీరం చేరారు. ఆయన నీతో ఉంటే గంటలు నిమిషాలవుతాయి. కాలం గడిచినట్టే ఉండదు, దూరం అనిపించదు. సునాయాసంగా తీరం చేరుతాము. 22వ వచనం నుండి, మరునాడు సముద్రము అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదని యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లారని తెలుసుకున్నారు. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులర్పించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గర ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న దోణెలు వచ్చాయి. కాబట్టి యేసు ఆయన శిష్యులు అక్కడ లేకపోవడం జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని అడిగారు, బోధకుడా, నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? యేసు అన్నాడు, మీరు సూచనలను చూడడం వల్ల కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుతున్నారు. క్షయమైన ఆహారము కోసం కష్టపడకండి గాని నిత్యజీవము కలుగజేసే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకిస్తాడు. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడు. వారడిగారు, మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చెయ్యాలి? యేసు అన్నాడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచటమే దేవుని క్రియ. అందుకు వారన్నారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించటానికి నీవు ఏ సూచక క్రియ చేస్తున్నావు? ఏమి జరిగిస్తున్నావు? భుజించటానికి పరలోకము నుండి ఆహారము ఆయన వారికి అనుగ్రహించాడు అని రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించారు. కాబట్టి యేసు అన్నాడు, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకివ్వలేదు. నా తండ్రి పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారము మీకనుగ్రహిస్తున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకానికి జీవమునిచ్చేది దేవుడనుగ్రహించే ఆహారం. వారన్నారు, ప్రభు, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు. అందుకు యేసు వారితో అన్నాడు, జీవాహారము నేనే. నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రమూ ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు. జీవాహారమును గురించి యేసు ప్రభువు చేసిన అద్భుతమైన ప్రసంగమిది. జనసమూహం ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. గలిలీ సముద్రం దక్షిణ ప్రాంతం నుండి వీరు వచ్చారు. అక్కడే యేసు వారికి భోజనం పెట్టాడు. ఆయన కోసం వారు కపెర్నహూము దాకా వచ్చారు. 23వ వచనంలో యేసును ప్రభువు అని మొదటిసారి రచయిత పేర్కొన్నాడు. యేసు శరీరము ధరించిన వాక్కు ప్రజలను పాపము నుండి రక్షిస్తాడు గనుక ఆయన యేసు. ఆయన అందరికీ అన్నిటికీ ప్రభువు. వారి హృదయాలోచనలను యేసు బాగా ఎరుగును. కడుపు నిండా అన్నం పెడతాడని నన్ను వెతుక్కుంటూ వచ్చారు మీరు. ఇది క్షయాహారం. గాని నేను మీకు అక్షయమైన ఆహారం పెడతాను. తండ్రి అయిన దేవుడు నా మీద తన ఆమోద ముద్ర వేశాడు. సమరయ స్త్రీతో జీవజలమును గురించి ప్రభువు మాట్లాడాడు. ఇక్కడ జీవాహారమును గురించి మాట్లాడుతున్నాడు.
ఆహారము, నీరు ఈ రెండూ మనిషికి కనీసపు అక్కరలు. జీవజలమిచ్చే యేసే మనకు జీవాహారమవుతున్నాడు. ఏమి చేస్తే రక్షణ వస్తుంది అని అడుగుతారా? నీవు చేసేదేమీ లేదు, అంతా ఆయన చేసిందే. విశ్వాసంతో, కృతజ్ఞతతో స్వీకరించాలి. అదే నీవు చేయవలసింది. మానవుని క్రియలు రక్షణకు ఎందుకు పనికిరావు. యేసుక్రీస్తే ఆధ్యాత్మిక మన్నా. ఆయన పెట్టింది తినడమే మనిషి చేయవలసింది, చేయగలిగింది. ఇది దేవుడు పెట్టిన ఉచిత భోజనం. వారి ఆలోచనలు భౌతికమైన ఆహారాన్ని గురించే. మోషే మాకు, మా పూర్వీకులకు అరణ్యంలో ఆహారం పెట్టాడు అంటున్నారు గాని మోషే కాదు, దేవుడే వారికి ఆహారం పెట్టాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో వారికి ఆహారం పెట్టింది ఆయనే. అయితే ఇప్పుడు పరలోక ఆహారం దేవుడు వారికిచ్చాడు. ఆ పరలోక ఆహారం క్రీస్తే. ఆధ్యాత్మిక జీవనిధి యేసే. యేసే నిజమైన పరలోక జీవాహారం. క్రీస్తు పరలోకము నుండి దిగివచ్చిన ఆధ్యాత్మిక మన్నా. ఈ ఆహారం దినదినము మనల్ని పోషిస్తున్నది, బలపరుస్తున్నది. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించి ఆ దేశపు పంటనే తిన్నారు. యేసు దేవుడు వడ్డించిన పరలోక ఆహారం. నేనే జీవాహారము అని ప్రభువు స్పష్టం చేశాడు. యేసు ఆహార పదార్థాన్ని గురించి మాట్లాడడం లేదు. ఆహారం యేసు అనే వ్యక్తి, సజీవ వ్యక్తి. ఆయనే జీవం. యేసు జీవాహారం. జీవాహారము అంటే జీవమిచ్చే ఆహారం. యేసు వద్దకు వచ్చేవాడు ఆయననే ఆహారముగా స్వీకరిస్తాడు. ఆయన తానే జీవాహారమై వారికి తృప్తి కలిగిస్తాడు. ఆయన యందలి విశ్వాసం వల్ల ఆయనే వీరికి ఆహారమవుతున్నాడు. మన్నాను మించిన ఆహారం పరలోకం నుండి దిగివచ్చింది. ఆ జీవాహారమే యేసుక్రీస్తు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. నీవు ఈ యేసుక్రీస్తును జీవాహారంగా స్వీకరించావా? నీ ఆత్మలో నీకు తృప్తి అనిపిస్తోందా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మా ఆకాంక్ష. యేసు ప్రభు అన్నాడు, మీరు నన్ను చూచి కూడా విశ్వసించకుండానే ఉన్నారు. ఈ మాట నేను ఇంతకు ముందే మీతో అన్నాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. నా వద్దకు వచ్చేవారిని నేను ఎంతమాత్రమూ బయటికి తోసివెయ్యను. నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటానికే పరలోకము నుండి దిగివచ్చాను. ఆయన నాకు అనుగ్రహించిన దానంతటిలో నేనేమీ పోగొట్టుకోకుండా అంత్యదినమున దానిని లేపటమే నన్ను పంపిన వాని చిత్తం. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచే ప్రతివాడు నిత్యజీవము పొందడమే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను దాన్ని లేపుతాను. యేసు అంటున్నాడు, మీకు ఆహారం కావాలా? నేనే జీవాహారం. మీరు నన్ను చూస్తున్నారు గాని నన్ను నమ్మలేకపోతున్నారేమిటి? అయినా నాకు తెలుసు, తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా వద్దకు ఎలాగూ వస్తారు. నా దగ్గరికి వచ్చే వ్యక్తిని నేను ఎంతమాత్రమూ తోసివేయను. నిన్ను నన్ను దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడు అంటే ఈ మాట పండితులకు అర్థం కావటం లేదు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. ఇది దేవుని ఏర్పాటు, నిత్య నిర్ణయం. అయితే ప్రభు అంటున్నాడు, నా వద్దకు వచ్చేవాణ్ణి నేను ఎంతమాత్రమూ తోసివేయను. దేవుడు నిత్యత్వమందే ఎప్పుడో నిర్ణయించుకున్నా నీవు ప్రభువు దగ్గరికి రాకపోతే ఆయన సంకల్పం నీ యందు సిద్ధించదు. దేవుడు మనుషులందర్నీ క్రీస్తుకు ఇచ్చాడు. అయితే మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు దగ్గరికి కదలి రావాలి కదా. ఆయన వద్దకు వచ్చినవారు, రాగలిగిన వారు వీరే తండ్రి నిత్యత్వంలో ఏర్పరచుకున్నవారు. పరలోకములో ఉండి
ఈ రెండిటినీ సమన్వయపరుచుకుంటున్నవాడు దేవుడు. మనమైతే సువార్త అందరికీ ప్రకటించాలి. అది దేవుని ఆజ్ఞ. ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రమూ తోసివేయడు. ఎందుకనగా వచ్చినవాడు తండ్రి యొక్క నిత్య సంకల్పంలో ఏర్పరచుకొనబడినవాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ఇష్టము, తండ్రి చిత్తము నెరవేర్చడానికే యేసు అవతరించాడు. నీవు తిరిగి జన్మించడమే తండ్రి చిత్తం, ఆయన ఇష్టం, ఆయన సంకల్పం. విశ్వాసంతో ప్రతి ఒక్కడూ యేసుప్రభువు వద్దకు రావలసిందే, గత్యంతరం లేదు. రక్షించబడిన వారికే దేవుని భవిష్య జ్ఞానం బోధపడుతుంది. క్రీస్తును వ్యక్తిగతంగా అంగీకరించినప్పుడు నీవు నీతిమంతుడవవుతావు. ఆ తరువాత నీవు క్రీస్తు మహిమలో ప్రవేశిస్తావు. 100 గొర్రెలు ఆయనకు ఉన్నాయి అంటే చిట్ట చివరి వరకు 100 ఉంటాయి. అందులో ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి ఆయన ఇష్టపడడు. యేసును విశ్వసించి అంగీకరించిన ప్రతి ఒక్కరికీ నిత్యజీవం ఉంది. అంత్యదినమందు అందరూ ప్రతి ఒక్కరూ లేపబడతారు. 41వ వచనం నుండి ప్రభు అంటున్నాడు, నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును. ఈ మాటకు యూదులు ఆయనను గూర్చి సణుక్కుంటూ, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకము నుంచి దిగివచ్చి ఉన్నానని ఈయన ఏలాగు చెబుతున్నాడు? అందుకు యేసు అన్నాడు, మీలో మీరు సణుక్కొనకండి. నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే గాని ఎవడూ నా వద్దకు రాలేడు. అంత్యదినమున నేను అతణ్ణి లేపుతాను. వారందరూ దేవుని చేత బోధించబడతారు అని ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకొన్న ప్రతివాడూ నా వద్దకు వస్తాడు. దేవుని వద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించేవాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. దీనిని తినేవాడు చావకుండా ఉండేటట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తాడు. నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసు అన్నాడు, నేను దేవుణ్ణి, పరలోకము నుండి దిగివచ్చాను. ఆయన కన్యక గర్భాన పుట్టానని పరోక్షంగా ఈ మాటల్లో చెబుతున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవదూత మరియతో అన్నాడు, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. నేను పరలోకము నుండి దిగివచ్చాను అని యేసు ప్రభు క్రిస్మస్ సంఘటనను పేర్కొంటున్నాడు. ఆనందసీమ నుండి ఈ విషాద లోకానికి దిగివచ్చాడు. పరలోక సింహాసనాన్ని విడిచి శిలువ మీదికి దిగివచ్చాడు. కన్యక గర్భంలో నుండి ఈ భూమి మీదికి దిగివచ్చాడు. అవతరించిన దేవుడు, దేవుని అద్వితీయ కుమారుడు. యేసు ప్రభు కన్యక గర్భాన జన్మించడం క్రిస్మసు. యేసు ఈ మాట అనగానే, నీవు పరలోకము నుంచి దిగివచ్చావా? మరియ యోసేపుల చేతుల్లో పెరిగిన వాడివి, నీవెవరో మాకు తెలియదా అంటూ వివాదం పెట్టుకున్నారు. గాని యేసు యోసేపు కుమారుడు కాడు. ఆయన పరలోకము నుండి దిగివచ్చిన దేవుని కుమారుడు. యేసు స్పష్టంగా చెప్పాడు, నా తండ్రి ఆకర్షిస్తేనే కాని ఎవడూ నా దగ్గరికి రాలేడు. వచ్చినవాడు తండ్రి ఆకర్షిస్తేనే రాగలిగాడు. రావలసింది నీవు. వచ్చావు అంటే అది తండ్రి ఆకర్షణ. వారందరూ దేవుని చేత బోధించబడతారు అని లేఖన వాక్యం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుతారు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. యెషయా 60వ అధ్యాయం 2-3 వచనాలు. చూడు, భూమిని చీకటి కమ్ముతోంది, కటిక చీకటి జనములను కమ్ముతున్నది. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. ఆయన మహిమ నీ మీద కనపడుతోంది.
జనములు నీ వెలుగునకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. అందరూ నీవు నేను ఆయన దగ్గరికి రావాలి. అది దేవుని నిత్య సంకల్పం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. తండ్రి మాట విన్న ప్రతి ఒక్కడూ నా దగ్గరికి వస్తాడు అన్నాడు యేసు ప్రభువు. అనగా దేవుని వాక్యము వినే ప్రతి ఒక్కడూ యేసు వద్దకు వస్తాడు. తండ్రిని చూచినవాడు, ఎరిగినవాడు యేసుక్రీస్తే. యేసునందు విశ్వాసముంచిన వారికే నిత్య జీవం. పరలోకము నుండి నిత్య జీవాహారం దిగివచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, వాక్యము శరీరధారి అయి వచ్చి మన మధ్య ఉండి జీవించింది. మన మానవతను మన పాపాల కోసం బలిగా అర్పించడానికి ఆయన శిలువ మీదికి వెడుతున్నాడు. ఈ దివ్య సత్య సంఘటనను నీ ఆత్మకు అన్వయించుకో. నీవు త్రుటిలో రక్షించబడతావు. 52వ వచనం నుండి, యూదులు ఒకనితో ఒకడు వాదించసాగారు. ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలడు? యేసు అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగినవాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము తాగేవాడు నాయందు, నేను వానియందు నిలిచి ఉంటాము. జీవము గల తండ్రి నన్ను పంపాడు గనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్లే నన్ను తినేవాడు నా మూలముగా జీవిస్తాడు. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆయన కపెర్నహూములో బోధిస్తూ సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాడు. యేసును ఆధ్యాత్మికంగా తిని త్రాగటం అనే అంశం వారికి బోధపడటం లేదు. ఈయన శరీరాన్ని తినమంటాడేమిటి? ఈయన రక్తాన్ని తాగడమా? అది ఎలా సాధ్యం? వారు ప్రకృతి సంబంధులు. ఆధ్యాత్మిక విషయాలు వారికి వెర్రితనమనిపిస్తాయి. నా శరీరం తినండి, నా రక్తం తాగండి అంటూ వారిని రాత్రి భోజనానికి సిద్ధపరుస్తున్నాడు. అది ప్రభురాత్రి భోజన సంస్కారం. ఆయన పునరుత్థానుడైన తరువాత ఆయన మార్మిక శరీరాన్ని తినడము అనే ఆత్మానుభవం పరిశుద్ధాత్మ కలిగిస్తాడు. అలాగే ఆయన రక్తం కూడా. రక్తం యేసు యొక్క జీవం. లేవియకాండం 17వ అధ్యాయం 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణం. ఈజిప్టు నుండి వారిని బయటికి తెస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు నేర్పిన సత్యమిదే. సీనాయి కొండ మీద మోషే వారికి నేర్పిన ప్రాతిపదికమైన ఆరాధన సూత్రమిది. మనిషి ప్రాణం రక్తంలో ఉంది. యేసు తన జీవమును ప్రాణమును మనకిచ్చాడు అంటే తన రక్తమునిచ్చాడని భావం. ఆయన శిలువ మీద తన రక్తం కార్చాడు. మనకు జీవమిచ్చిన యేసును అంగీకరించడము, విశ్వసించడము మాత్రమే మన రక్షణ మార్గం. మనం ఆచరించే ప్రభురాత్రి భోజనానికి ఇదే ఆధార సత్యం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము అనే 2 సంస్కారములు ఎంతో అర్థవంతమైనవి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం, శిష్యులతో రాత్రి భోజనం చేస్తూ ప్రభువు ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని తినండి అన్నాడు. యేసు ఇది నా శరీరము అన్నప్పుడు రొట్టె ఆయన శరీరమైందని కాదు, రొట్టె ఆయన శరీరము ఒకటి అని కాదు. రొట్టె రొట్టె, అది యేసు శరీరంగా మారదు. ద్రాక్షరసం ద్రాక్షరసమే, అది యేసు రక్తంగా
మారే అద్భుతమేమీ జరగదు. ఈ సంస్కారంలో పాల్గొన్నందుచేత అక్షరాలా యేసు శరీరం నీకు వచ్చిందనుకోవద్దు. అయితే ఇది కేవలం మతాచారము అనుకోవద్దు. ఒక బోధకుడంటూ ఉండేవాడు, నీ రొట్టె నీ నోట్లో, నీ హృదయంలో క్రీస్తు. ప్రభువు బల్ల సంస్కారమందు నీ విధేయతను బట్టి దేవుని ఆత్మ నీలో యేసు మరణ పునరుత్థాన అనుభూతి కలిగిస్తాడు. క్రీస్తులో నీవు, నీలో క్రీస్తు అనే అనుభూతికి సంకేతం ప్రభురాత్రి భోజనం, బల్ల సంస్కారారాధన. అరణ్యంలో వారు మన్నాను తిన్నారంటే అది తాత్కాలికమైన తృప్తి మాత్రమే. అయితే యేసు అనే ఆహారం నిత్యత్వానికి సంబంధించింది. యేసే నిత్య జీవం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవమున్నది, ఆ జీవమే మనుష్యులకు వెలుగు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకున్నారు. తన శిష్యులు దీనిని గూర్చి సణుక్కుంటున్నారని తనకు తానే ఎరిగి యేసు అన్నాడు, దీనివలన మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కడము మీరు చూచిన ఎడల ఏమంటారు? ఆత్మే జీవింపచేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవము అయి ఉన్నాయి. మీలో విశ్వసించని వారు కొందరున్నారు. విశ్వసించని వారెవరో, తనను అప్పగించబోయేవాడెవడో మొదటి నుండి యేసుకు తెలుసు. ఈ హేతువును బట్టి ఆయన అన్నాడు, తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకపోతే ఎవడూ నా వద్దకు రాలేడు. వారిలో భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు కలిగాయి. యేసు తేటగా చెప్పాడు, జీవింపచేసేది ఆత్మ, శరీరము కేవలం నిష్ప్రయోజనం. యేసు తన భౌతిక శరీరాన్ని గురించి మాట్లాడలేదు. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం అన్వయించుకోవాలి. పాత్రలోని ద్రాక్షరసం మధురమైంది, ఎందుకనగా నా చేదు పాత్రను ఆయన తాగాడు. ఆయన నాకోసమే తన ప్రశస్త రక్తం కార్చాడు. అందుకే ఇది మనకు ఆశీర్వచన పాత్ర. నేను మీతో మాట్లాడిన ఈ మాటలు సత్యము జీవము అయి ఉన్నాయి. దేవుని వాక్యము బల్ల సంస్కారమందు మన ఆత్మలను ఉజ్జీవపరుస్తుంది. ఆయన వాక్యమే సత్యము జీవము అయి ఉన్నది. ఎవరు వస్తారో వారు దేవుని ఏర్పాటు అయి ఉన్నారు. ఎవరైనా రావచ్చు. వచ్చినవాడు దేవుని సంకల్ప ప్రకారమే వచ్చినవాడు, తండ్రి చేత ఆకర్షించబడినవాడు. 66వ వచనం నుండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్లిపోవాలని ఉన్నారా అని 12 అడుగగా, సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, ఎవరి వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. అందుకు యేసు అన్నాడు, నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సైతాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 ఒకడై ఉండి ఆయనను అప్పగించబోతున్నాడు గనుక అతన్ని గురించే ఆయన ఈ మాట అన్నాడు. అక్కడ ఆ రోజున రకరకాల మనుషులు, వారి మధ్య విభిన్న ఉద్దేశ్యాలు గల నాయకులు ఉన్నారు. విశేషించి యేసు శిష్యుల మధ్య ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఆ గుంపులో చాలామంది వెళ్లిపోయారు. ఆ తరువాత మరెన్నడూ వారు తిరిగి రాలేదు. ఈ సందర్భంలో పేతురిచ్చిన సాక్ష్యం ఎంతో అర్థవంతమైనది. ప్రభూ, మేము ఎక్కడికి వెళ్లగలం? వెళ్లిపోతారా అని అడుగుతున్నారా? మాకు మరెక్కడ ఈ నిత్యజీవపు మాటలు దొరుకుతాయి? యేసుకు చెందినవారు, ఆయన సహవాసంలో ఉన్నవారు మరెక్కడికి వెళ్లరు, వెళ్లలేరు. క్రీస్తునందు మనకు నిత్యజీవార్థమైన మాటలు దొరుకుతాయి. ఆ శిష్యుల మధ్య ఒకడున్నాడు,
అతని పేరు ఇస్కరియోతు యూదా. ప్రభువు ఏర్పరచుకున్న 12 అతడు ఒకడు. గాని అతడు సైతాను, అనగా సైతాను మనిషి అయ్యాడు. సైతాను అతణ్ణి వాడుకోబోతున్నాడు. అతడు గుణపడడానికి ప్రభువు ఎన్నెన్నో అవకాశాలిచ్చాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఇస్కరియోతు యూదా ఒక మార్మిక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చెడుగు, పాపము ప్రకృతి సంబంధులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సరైంది సరళ రేఖ, వంకర గీత అంతటా వంకరే. పాపాన్ని, అందులోని వివిధ విపరిణామాలను వివరించడం కష్టం. అది మార్మికమే. యూదా ఇస్కరియోతులోని వంకర టింకర పర్యవసానం అంతా గజిబిజి. అతను సైతాను ఆవేశించిన వ్యక్తి. అయితే పేతురు సాక్ష్యం ఎంత తేటగా సరళంగా ఉందో చూడండి. నీవు దేవుని పరిశుద్ధుడవని నేను విశ్వసించి ఎరిగి ఉన్నాను. యోహాను 6వ అధ్యాయం మనకెన్నో సత్యాలు నేర్పింది. ఇస్కరియోతు యూదా తండ్రి పేరు సీమోను ఇస్కరియోతు. యూదా వ్యక్తిత్వంలో విషాద ఛాయలున్నాయి. అతనిలో అంతఃసంఘర్షణ ఉంది. అతడు సైతాను చేత ఎంతగానో ప్రభావితుడై ప్రభువు చేత నీవే సైతానువు అనిపించుకుండేటంతవరకు వచ్చాడు. యూదా తీర్మానానికి అతడే నైతిక బాధ్యత వహించాలి. యేసే జీవాహారం. ఈయన మోషే కంటే శ్రేష్ఠుడు. ఈయన మాటలు ధర్మశాస్త్రాన్ని మించినవి. యేసు చేసిన సూచక క్రియలు సూచించే సత్యం ముఖ్యం. సూచక క్రియల గమ్యం అద్భుతాలు కాదు. యేసు రక్షకుడని, ప్రభువని సూచక క్రియలు చూపుతాయి. పూర్వం భౌతిక మన్నాను ఇచ్చిన దేవుడే ఇప్పుడు పరలోక మన్నా అయిన యేసుక్రీస్తును మనకిచ్చాడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమైన మన్నాను బట్టి దేవునికి స్తోత్రం. జీవాహారమైన యేసు లోకానికి జీవమిచ్చే రక్షకుడు. జీవాహారమే ఒక వ్యక్తిగా వారికి కనిపిస్తుంటే వారు గ్రహించలేని మందమతులయ్యారు. తన వద్దకు వచ్చేవారిని ఆయన తోసివెయ్యడు. విశ్వాసికి నిత్య భద్రత ఉంది. దాన్ని ఎవ్వరూ రద్దుపరచజాలరు. యేసు రక్షిస్తాడు. రక్షించబడిన వారిని అంత్యదినమందు లేపుతాడు. విశ్వసించేవాడే నిత్యజీవము గలవాడు. నేనే జీవాహారమును. దైవాశీస్సులు. ఆమేన్.